విశాఖలో పవన్ త్వరలోనే పర్యటనలు రేపు చేరుకున్నారు. విశాఖకి కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ గారు చేరుకున్నారు. నోవాటెల్లో ఉన్నారు. కొణతల రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళబోతున్నారు. రేపు జరగబోతున్నటువంటి అనకాపల్లి ఆత్మీయ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అక్కడ దశ దిశ నిర్దేశించబోతున్నారు. అక్కడి నుంచి నాగబాబు గారు జనసేన టీడీపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి నాగబాబు గారు పోటీ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నారు అనేటువంటి సమాచారం ఉంది. అక్కడ నుంచి రేపు రాజకీయ ప్రచార ఘట్టాన్ని అనకాపల్లిలో ప్రకటించబోతున్నారు. అంటే నాగబాబు గారి కోసం, అంటే అన్నయ్య కోసం తమ్ముడు అక్కడ అడుగుపెట్టి ముందుకు వెళుతూ ఉన్నారు. సరే, ఆ సందర్భంగా రేపు కొన్ని రాజకీయపరమైనటువంటి కొన్ని అంశాలను కూడా అక్కడ ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గెలవాలి, గెలవటం ఎందుకు అవసరం, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి వినాశనం ఏంటి 5 సంవత్సరాల్లో, ఉత్తరాంధ్రలో టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అనేటువంటి మెసేజ్ని కూడా అక్కడి నుంచి ఇవ్వబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో, అంటే ఎవరైతే టికెట్ యాస్పిరెంట్స్ ఉన్నారో, అట్లాగే పార్టీ కష్టపడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఒక అంతర్గతమైనటువంటి ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో మరింత స్పష్టతని తీసుకోబోతున్నారు. వాళ్ళందరికీ ఒక దశ దిశ నిర్దేశించబోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెండు పార్టీల మధ్య ఎటువంటి భావసారూప్యత ఉండాలి, రెండు పార్టీల మధ్య ఎటువంటి కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళాలి, అట్లాగే ఓటు ట్రాన్స్ఫర్ అవడం కోసం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, అసలు జనసేన టీడీపీ పొత్తుకు గల అంశాలు ఏంటి, జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాల్లో ఏ రకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతున్నాం అనేటువంటి దాన్ని కూడా ఆయన వారందరికీ వివరించబోతున్నారు. కష్టపడినటువంటి వారికి సీట్లు కేటాయిస్తాం, సీట్లు రాకపోయినప్పటికీ కూడా రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా కీలకమైనటువంటి స్థానాన్ని, కీలకమైనటువంటి మీకు అవకాశాలను కూడా కల్పిస్తామనేటువంటి దాన్ని కూడా ఆయన రేపు వారికి ఒక దిక్సూచి దశ దిశ నిర్ణయించబోతున్నారు. సరే, దీనికి సంబంధించి నాగబాబు గారు బయట ఉంది, ఒకసారి ప్లే చేయండి. అనకాపల్లిలో ఈరోజు జరిగిన మీటింగ్ సంబంధించి. కుళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి సార్, వేరే ఆప్షన్. అక్కడే చెప్తున్నాడు ఒక్కరు అతని ఇక్కడ మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి, మీ ఎమ్మెల్యే పేరు నా నోటుతో పలికి నా నోరు పాడు చేసుకోవడానికి ఇష్టం లేదు, అతని పేరు కూడా పలకాలి. అంత వరస్ట్ ఫెలో, అంటే అనేక మంది వరస్ట్ ఫెలోస్ ఉన్నారు వైసీపీలో. అంతలో విస్తన్నపేట భూముల్ని కుంభకోణం చేశాడని ఇక్కడ చెప్తున్నాడు. 300 కోట్ల రూపాయల భూమి కుంభకోణం, కొన్ని వందల ఎకరాలు కబ్జా చేస్తున్నారు కదరా మీరు చచ్చిపోతే పాతి పెట్టడానికి 6 అడుగుల కన్నా మించి అవసరం ఉంటుందా? ఓకే 6 ఫీట్ కంటే అవసరం లేదు. ఎంత వరస్ట్ గవర్నమెంట్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మనకి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు రాలేదు భారతదేశం ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున జనసేన టీడీపీ అలయన్స్ వచ్చిన తర్వాత నేనైతే ఖచ్చితంగా ఫైట్ చేసి, మన పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేసి ప్రతి స్కీమ్కి ఒక గొప్ప రాష్ట్రానికి జీవితాలు అందజేసినటువంటి అంకితం చేసిన ఒక గొప్ప మహనీయుల పేర్లు పెడతారు. మురళి ఉన్నారు సార్. రైట్, మురళి ఏంటి వైజాగ్ సార్? గుడ్ ఈవినింగ్ సార్. వైజాగ్ మీటింగ్ ఏంటి సార్? ఈరోజు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే విశాఖపట్నం చేరుకున్నారు సార్. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే మధ్యాహ్నం 2 గంటలకే చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా టెక్నికల్గా, అంటే అక్కడ నేవీకి సంబంధించినటువంటి విన్యాసాలు జరగడం వల్ల ఫ్లైట్ డిలే కావడంతో కొద్దిసేపటి క్రితం చేరుకున్నారండి. అయితే ప్రస్తుతం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, పొత్తులకు సంబంధించిన అంశాలతో పాటుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి జరగవలసిన అభివృద్ధి, జరగలేని అంశాలు, వాటన్నిటిని కూడా ముఖ్య నేతలకు అందరికీ వివరించి ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు సార్. ఆ తర్వాత ఈరోజు కొద్దిమందితోటి, రేపు ఉదయం కొద్దిమందితోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో 1-to-1 సమావేశాలు ఏర్పాటు చేసి వారు కూడా, అంటే ఎవరికి సీట్లు ఇవ్వబోతున్నాం, ఎవరికి ఇవ్వబోతున్నాం కొంత క్లారిటీ, అంటే స్పష్టంగా కాకపోయినా కొంతవరకు వారికి అర్థమయ్యే విధంగా వారికి చెప్పి వారు ఎట్లా పని చేసుకోవాలి ఏంటనే దానిపై కొంతమందికి చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సార్. దీంతో పాటుగా అనకాపల్లి పార్లమెంట్ నుంచి నాగబాబు బరిలో ఉండబోతున్నారనే అంశంపై కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే
కనిపిస్తున్నారు సార్. ఎందుకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వారందరినీ కూడా పిలిచారు కనుక వారందరితో మాట్లాడిన తర్వాత అనకాపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో కూడా సమావేశమై వారికి కూడా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది సార్. అయితే ఇక ఎవరైనా అసంతృప్తులు ఉన్నా లేదా కొత్తగా పార్టీలోకి వచ్చడం వల్ల పూర్వం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్న వారందరితో కూడా 1-to-1 డిస్కస్ చేసి మొత్తం మీద విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరికీ కూడా కొంత క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అయితే రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరి ఆయన రాజమండ్రి చేరుకుంటారని, ఎల్లుండ రాజమండ్రిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే కాకినాడ, కోనసీమ, రాజమండ్రి జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఆ రోజంతా సమావేశం అయ్యి 20వ తారీఖు భీమవరం చేరుకుంటారు. 20వ తారీఖు ఉదయం భీమవరం చేరుకుని భీమవరంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా శ్రేణులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు సార్. ఇప్పటి వరకు 3 రోజుల ప్రకారం ఈ షెడ్యూల్ అంతా అవుతుంది సార్. అదేవిధంగా ఈ ప్రాంతం గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర అయిన తర్వాత రాయలసీమలో కూడా ఇటువంటి పర్యటన ఏర్పాటు చేయబోతున్నారు సార్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అంటే ఢిల్లీ వెళ్ళొచ్చే ముందే కొంతమందికి కొన్ని జిల్లాలో తన పర్యటన వేగవంతం చేసి కార్యక్రమాలు అయితే స్పీడప్ చేశారని మనం చూడొచ్చు సార్. అయితే పవన్ కళ్యాణ్ మీద గుంటూరులో ఒక కేసు కూడా నమోదు చేశారు సార్ వాలంటీర్లు. మరి దాని ప్రభావం ఎట్లా ఉండబోతుంది, దాని ఎంతవరకు కోర్టుకి అంటారనేది కూడా వేచి చూడవలసిన అవసరం ఉంది సార్. వాలంటీర్లే ఎక్కడ పెట్టారులే మురళి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 30,000 మంది మహిళలు వాళ్ళు కనపడకుండా పోయారు. అందుట్లో పోలీస్ కేసులు నమోదైతే అందుట్లో కొంతమంది ట్రేస్ అయ్యారు, మరి కొంతమంది ట్రేస్ కాలేదు. ఈ మహిళల జాబితాని వాలంటీర్స్ వాళ్ళ డేటాని సేకరించి ప్రభుత్వానికి ఇవ్వటం వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు శక్తులు ఆ డేటాని తస్కరించి వాటి ద్వారా వాళ్ళందరినీ కూడా వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళందరినీ రకరకాలుగా ఇచ్చేశారు. ఇది తీవ్రమైనటువంటి అన్యాయం, ఇది నాకు కేంద్ర నిఘా వర్గాలు తెలియజేశాయని వారు చెప్పింది. దానిపైన వాలంటీర్స్ చేత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు పెట్టించారు. కేసులు పెట్టించి వాళ్ళు అది కేసు ఇది కాకపోతే వాళ్ళు కోర్టుకు రిఫర్ చేయించారు. ప్రభుత్వం కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు వేయిస్తే కోర్టు రిఫరెన్స్ తోటి కేసు రిజిస్టర్ చేయించారు. ఏముంది అంటే ఎన్ని కేసులు పెడతారు పవన్ కళ్యాణ్ గారి మీద, ఏం పెడతారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి చర్యలే మంచిది కాదు. ఇవాళ ఫోటోగ్రాఫర్ని కొట్టడం, కేసులు పెట్టడం, అసలు ఏందండి బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని అంటేనే నిజంగా 4 అంశాలు వినిపిస్తున్నాయి. కేసులు, అరెస్టులు, జైళ్ళు, కోర్టులు. ఈ 4 కాకుండా ఈ 4 లేనటువంటిది ఏదన్నా ఒక రోజన్నా ఉంటుందా? సంతోషంగా హ్యాపీగా బతకండి అయ్యా బాబు అని చెప్పని హ్యాపీగా ఉన్నానంటే అసలు ఆ హ్యాపీనెస్ లేకుండా రోజు ఈ విధ్వంసాలేంటి, రోజు ఈ గొడవలేంటి, రోజు ఈ రకమైనటువంటిది ఏంటి? ఎంత దుర్మార్గమైన చర్య చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం, ఎంతటి దుర్మార్గమైన చర్య. ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? కేసులు ఏందని ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టారు? 6 కేసులు పెట్టారు. ఏమైంది? ఎక్కడన్నా అసలు ఆ కేసుల్లో ఎవరినన్నా 10 మంది ప్రజల్ని 10 మంది ఆడవాళ్ళని కూర్చోబెట్టండి, ఆ కేసులు ఏందో చెప్తారు, ఆ కేసులు ఎంత న్యాయం ఉందో చెప్తారు. సింపుల్గా ఎక్కువ కూడా అవసరం అలా తప్ప ఒప్ప అనేటువంటిది చెప్తారు. 10 మంది విద్యార్థులను కూర్చోబెట్టండి, 10 మంది మేధావులను కూర్చోబెట్టండి. ఒక రకమైనటువంటి ఒక అన్యాయం చేసి దానికి ఒక కలరింగ్ ఇచ్చి దాన్ని ఫోకస్ చేసి దాని మీద ఇది చేయటమా? చంద్రబాబు నాయుడు గారు కేసు మీద పెట్టి జైల్లో పెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా జైల్లో పెడదాం అనుకుంటున్నారా ఏంటి? జైలు గోడలు బద్దలవుతాయి. ఏమవుతాయి? జైలు గోడలు బద్దలు చేస్తారు జన సైనికులు. బద్దలు అవుతాయి. అంటే ప్రజలు చూస్తూ ఉన్నారు అని చెప్పిన ఉద్దేశంతో, సైలెంట్గా ఉన్నారన్న ఉద్దేశంతో మనం ఎలా పడితే అలా చేస్తే కుదరదు. ప్రజలు తిరగబడితే దాన్ని ఇక ఎవరు ఆపలేరు. అటువంటి పరిస్థితులు కావాలని కొని తెచ్చుకుంటున్నారు, నిజంగా కొని తెచ్చుకుంటున్నారు. అది ఇక దాని తర్వాత ఎవరి చేతుల్లోనూ ఉండదు. రైట్, ఓకే, రైట్ మురళి. నెక్స్ట్